ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 10వ అధ్యాయం 33వ వచనం. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగునో వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను ఎరుగును. ఆమేన్. 19వ శతాబ్దంలో ఎరిక్ లిండెన్ అనే ఆయన చాలా వేగంగా పరుగు పందాలు తీశారు. అయితే ఆయన 1924వ సంవత్సరం ముందే ఒలింపిక్స్లో చాలా పందాలు నెగ్గాడు. అయితే ఆ ఒక్క సంవత్సరంలో మటుకు ఒలింపిక్స్లో ఆ యొక్క పరుగు పందెం ఆదివారం రోజున పెట్టారు. అయితే ఆయనకి ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళే అలవాటు. ఆయన ఏం చెప్పాడంటే, నేను పరుగు పందాల్లో పాల్గొన్నాను అని చెప్పి వెనక్కి వచ్చేసాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఆయన మటుకు దేవుని చిత్త ప్రకారం చేయాలి, దేవుని సన్నిధిలో ఉండాలని తీర్మానం చేసుకున్నాడు. కాబట్టి ఆ తీర్మానం చొప్పున అయితే అక్కడ వెళ్తే ఆయన 100 మీటర్లు చాలా తొందరగానే నెక్కేశాడు. కానీ ఆ తర్వాత ఆయన 400 మీటర్లు 47.6 సెకండ్లో తర్వాత సంవత్సరంలో ఆయన నెగ్గాడు. ప్రపంచ రికార్డుని ఆయన బద్దలుకొట్టాడు. దేవుడిని ఎవరైతే కనపరుస్తారో, దేవుడిని ఎవరైతే ప్రాధాన్యత ఇస్తారో, దేవుడు వాళ్ళని దీవిస్తాడు. అవును, మరి ఈ రోజుల్లో మనం ఎన్నో పనులు ఉంటాయి, ఎన్నో పరిస్థితులు ఉంటాయి. వాటి మధ్యలో దేవునికి ఏ స్థానం ఇవ్వాలో తెలియదు. మనం అనుకుంటాం, నాకు దేవుడు తెలుసు, యేసుప్రభువు వారు తెలుసు, నేను నమ్ముకున్న నేను రక్షణ పొందాను, నాకు తెలుసు ఆయన నేను అంగీకరిస్తున్నాను అనుకుంటాం. కానీ నీ క్రియల్లో, నా క్రియల్లో ఎలా చూపిస్తున్నాను?